ఇప్పుడు మీడియా పాత్ర మీడియా పోషించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానో ఒక రాజకీయ నాయకుడిగానో ఆయన పాత్ర ఆయన పోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగానో ఒక రాజకీయ నాయకుడిగానో తన పాత్ర తాను పోషిస్తారు. కానీ మీడియా ఎందుకు ఈ విధంగా పచ్చ మీడియా ఎందుకు ఇలా చెలరేగిపోతుందో అర్థం కావట్లేదు. బురద మీడియా అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక బురద మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగిందేంటి, వీళ్ళు పెట్టినటువంటి డిబేట్లేంటి, రాసినటువంటి రాతలేంటి, కూసినటువంటి కోతలేంటి, ఎంత దుర్మార్గంగా అంటే నిన్న ఒక బురద ఛానల్ యాక్చువల్లీ నేను మాట్లాడకూడదు, ఇప్పుడు నాగమల్లేశ్వర గారు అంటున్నారు మీరు విలువలని అలాగే ఉండిపోతే వీళ్ళు ఇలా విలువలు దిగజార్చి బురదలో కొన్ని జీవులు ఉంటాయి, బురద జీవులు కొన్ని ఉంటాయి, అవి ఒళ్ళంతా పులుముకొని మనకు పూస్తూ ఉంటాయి ఆ బురదను తీసుకొచ్చి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అది అలాగే చూపించండి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నాయుడు గారు సమాధి కట్టేశారు అన్నారు. కట్టారా లేదా? తాకట్టు పెట్టారా లేదా? రేవంత్ రెడ్డి గారికి చేతిలో పెట్టేశారా లేదా? దీనికి సమాధానం చెప్పకుండా వాళ్ళు నిన్న చేసినటువంటి వికృతానందం, రాక్షసానందం, పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఈ విధంగా ఉంటుంది. సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఈయన ఎందుకు సమాధానం చెప్తున్నారు? సమాధానం చెప్పడానికి బురద ఛానల్కి ఏంటి? బురద ఛానల్ కదా బురద ఛానల్ సమాధానం చెప్పాల్సింది? అది కాదు సమాధానం చెప్పాల్సింది. ప్రభుత్వం సమాధానం చెప్తుంది, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు, మంత్రులు సమాధానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఒక క్వశ్చన్ చేస్తే కానీ ఏం రాస్తున్నారు?